than an administrator. She is an active mentor who works tirelessly to ensure that her institution remains at the forefront of educational innovation. Her professional journey is adorned with several prestigious honors that reflect her commitment to her. Structure of assessment dated 20th May 22. We will see whether it is 2 and 2A. Then you will be summarizing the key points. Those two papers and sketch also. Did everyone receive chart paper and sketch pen? Yes. Parents? Come on. Did you receive the sketch pen? Yes. Very good. What we should do, you discuss with your team members. First, teachers can present it as a Venn diagram also, or some other way, a classification. Okay, so this is what you are going to do. In the time given is 20 minutes for that, not 30 minutes, because I have explained everything. Map, whatever the way you like it. Will not get the same marks, will not get the same or will not have the same ideas. If you give one project work to whole class, all will not come with the same model. Short break, 10 minutes break. Again, 11:40. Our presentations by 11:40. నమస్కారం అండి. నేను ఇక్కడ సిబిపి అంటే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ సిబిఎస్ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రతి టీచరు సిబిఎస్ఈ స్కూల్స్లో పనిచేసే టీచర్లు 50 గంటలు ట్రైనింగ్ అవ్వాలి మ్యాండేటరీగా. అందులో 25 అవర్స్ స్కూల్ స్పెండ్ చేయాలి అండ్ 25 అవర్స్ పర్సనల్గా టీచర్స్ స్పెండ్ చేయాలి. మేము ఇప్పుడు సిబిఎస్ఈ తరఫున ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్కి నేను సనం పద్మజ గారు ఇద్దరము రిసోర్స్ పర్సన్స్గా వచ్చామండి. ఐఎమ్ డాక్టర్ కె రమాదేవి, అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ సుబానికేతన్ ఫ్రమ్ కాకినాడ. సో పద్మజ గారు నూజివీడ్ నుంచి వచ్చారు. సో మేము ఇక్కడ ఇవాళ చెప్పేది ఏంటంటే వీళ్ళకి అసెస్మెంట్ అంటే ఏమిటి, ఇవాల్యుయేషన్ అంటే ఏమిటి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న వేరియేషన్స్ ఏంటి, ఈ మధ్య కాలంలో వచ్చిన విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు ముందు టీచర్లకి అవగాహన ఏర్పరిచి ఆ తర్వాత పేరెంట్స్కి కూడా అవగాహన ఏర్పరచాలి. వాళ్ళకు కూడా అవగాహన కలిగిన తర్వాత పిల్లలలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం గమనించగలుగుతాం. ముందు పేరెంట్స్కి అవగాహన లేకపోతే ఇది చాలా ఇబ్బంది అవుతుందండి. వాళ్ళకి తెలియక బయట వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు చదివి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఇది మంచిది కాదు, ఇది మంచిది అని స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పేరెంట్స్ కూడా ఈ చేంజెస్ని స్కూలు ద్వారా తెలుసుకోవాలి, ఏమేమి మార్పులు వస్తున్నాయని. దానికి అనుగుణంగా పిల్లలని ఇంటి దగ్గర చదివించడానికి సహకరించాలి. ఇవి తెలియచెప్పడానికి మేము 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము స్ట్రెంగ్థనింగ్ అసెస్మెంట్స్ అండ్ ఇవాల్యుయేషన్ అనే అంశం మీద మేము ఇక్కడ భారతీయ విద్యాభవన్ భీమవరం స్కూల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఇక్కడ మొత్తం 60 మంది టీచర్లు ఇందులో రిజిస్టర్ అయి ఉన్నారు ఇవాళ. దీనివలన వాళ్ళకి కూడా రేపొద్దున సమ్మేటివ్ అసెస్మెంట్కి ఫార్మేటివ్ అసెస్మెంట్కి తేడా ఏంటి, దానివల్ల మనకి పిల్లలకి కలిగే లాభాలు ఏంటి, మనకు తెలుసుకుంటే పిల్లలకి ఏ రకమైన లాభాలు కలుగుతాయి.
మనకు వస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, టీచర్స్ కూడా వాటిని ఏ రకంగా మనం పరిష్కరించుకోవచ్చు అనే వివిధ అంశాల మీద మేము ఈ 2 రోజులు చర్చించి టీచర్లకి కొంత ట్రైనింగ్ ఇవ్వడానికి సిబిఎస్ఈ సిఓఈ విజయవాడ తరఫున వచ్చామండి. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు పద్మజ. నేను సిబిఎస్ఈ రిసోర్స్ పర్సన్. ఈరోజు ఇక్కడ భారతీయ విద్యాభవన్ భీమవరంలో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ స్ట్రెంథనింగ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రాక్టీసెస్ మీద టీచర్స్కి అవగాహన, అంటే వాళ్ళు త్రూ అవుట్ ఇయర్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మరియు ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, ఒక్క అకాడమిక్సే కాకుండా విద్యార్థుల్లో ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఎలా తీసుకురావాలి, అంటే కో కరికులర్ యాక్టివిటీస్ కానీ, స్కోలాస్టిక్ యాక్టివిటీస్ కానీ, అకాడమిక్స్లో కానీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా తయారు చేస్తాము, అంటే డెవలప్మెంట్ అనేది త్రూ అవుట్ ఇయర్ ఎలా చేస్తాము, ఫైనల్లో ఎవాల్యుయేషన్ జడ్జిమెంట్ ఎలా ఇస్తాము, ఇలాంటి మొత్తం టాపిక్స్ మీద కూడా 8 సెషన్స్ ఉన్నాయండి. 2 రోజులు చేస్తాము. ఈ 2 రోజుల కార్యక్రమంలో కూడా ఇవన్నిటి మీద వీళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్క టీచర్ని కూడా వాళ్ళు చేసే వృత్తిలో ఒక ఇంప్లిమెంట్ తీసుకొచ్చి అవి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా చేస్తున్నాము. దీనికి సహకరించిన ఈ భారతీయ విద్యాభవన్ మేనేజ్మెంట్ చాలా చక్కగా రిసీవ్ చేసుకొని చాలా అరేంజ్మెంట్స్ బాగా చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఇది ఈ టీచర్స్లో గొప్పగా మార్పు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. నమస్కారం. భారతీయ విద్యాభవన్ భీమవరం కేంద్రం తరపున మరి 2 రోజుల శిక్షణ తరగతులు ఏదైతే సిబిఎస్ఈ మరి మ్యాండేటరీ ప్రోగ్రామ్గా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నట్టు మరి యూకే విశ్వనాథరాజు గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ సహకారంతో మరి డైరెక్టర్ రఘుపతిరాజు గారు అలాగే ఎంఎస్ఎన్ మూర్తి గారు పర్యవేక్షణలో 2 రోజుల టీచర్ల శిక్షణ తరగతులు మరి ఈ రోజు నుంచి ప్రారంభించబడినవి. మరి ఈరోజు అలాగే రేపు కూడా మరి సుమారుగా 100 మంది టీచర్లు భారతీయ విద్యాభవన్ భీమవరం అలాగే భారతీయ విద్యాభవన్ పాలకొల్లు స్కూల్స్ నుంచి విచ్చేసి మరి ఎవాల్యుయేషన్ అంటే పరీక్ష విధానంలో సిబిఎస్ఈ తీసుకొచ్చిన కొత్త మార్పులు, మరి టీచర్ని మరింత బలోపేతం చేసి అనేక విషయాల్లో పిల్లల్ని ఎలాగ మనం అసెస్ చేయగలము అనే విషయంలో అనేక ప్రాక్టీసెస్ మరి నూతనంగా వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించిన శిక్షణా తరగతులు ఇవాళ రేపు భారతీయ విద్యాభవన్ భీమవరం ప్రాంగణంలో జరుగుతున్నాయి. దానికి ఇవాళ ఇనాగ్రేషన్ అయ్యింది. ఈరోజు రేపు మరి 100 మంది టీచర్లు కూడా ఈ శిక్షణలో పాల్పొంది రాబోయే నూతన సంవత్సరానికి అకాడమిక్ ఇయర్లో తీసుకురావాల్సిన పరీక్షా విధానంలో మార్పులు, అలాగే అనేక రకాలుగా విద్యార్థిని ఎలాగైతే పరీక్షించగలమో దాని ద్వారా విద్యార్థిని మరింత నూతన విధానంలో పరీక్షించి మరి తన స్కిల్స్ అన్నింటిని కూడా టెస్ట్ చేయడం ద్వారా మరింత వాళ్ళు నాలెడ్జ్ పెంపొందించుకునే విధానంలో వాళ్ళ లోటుపాట్లు కూడా మనం గుర్తించి మరి ఇంకా చక్కగా మరి ఎవాల్యుయేషన్ పద్ధతులు ఎలా మార్పులు వస్తున్నాయి సిబిఎస్ఈలో మన స్కూల్లో తీసుకురావాల్సిన మార్పులు, అలాగే టీచర్లు కూడా వాటిని ఎలాగా వాళ్ళ అనుదిన క్లాసుల్లో కేవలం పరీక్ష సమయంలోనే కాకుండా ప్రతిరోజును నిత్యంగా వాళ్ళని ఎలా పరీక్షించాలని మరి దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మరి అకాడమిక్ డైరెక్టర్ రమాదేవి గారు మరి సేతు విద్యానికేతన్ స్కూల్ కాకినాడ, అలాగే ఎస్ పద్మజ గారు నూజివీడు కుమార్ స్కూల్ ప్రిన్సిపల్ గారు విచ్చేసి మా అందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి 2 రోజులు శిక్షణ తరగతులు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇది మీకు తెలియపరచడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నమస్తే.